నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. మహాదేవా శ్రీమాత్రే నమః. గురువుగారు, అయితే ఈ రోజుల్లో చాలా మందికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే చేసే పని మీద అంటే ఈ పని అవుతుందా లేదా అనే అనుమానాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సంకల్ప బలం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి వారు ఎటువంటి రెమెడీస్ ఫాలో అయితే వాళ్ళు చేసే వర్క్‌లో కానీ, లేకపోతే వాళ్ళు అనుకున్న పనిలో కానీ సక్సెస్ సాధించే అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. ఇక్కడ విషయం ఏమిటి అంటే ఎక్స్‌పెక్టేషన్ అనేటువంటిది ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ కానీ, ఎక్స్‌పెక్టేషన్ అనేటువంటిది మనం పెట్టుకోవడం వల్ల హ్మ్. ఇప్పుడు ఒక సినిమా ఉన్నది ఉదాహరణకు. ఇది వాళ్ళు ఎంతో ఎఫర్ట్ పెట్టి మూవీ చేస్తారు. అది హిట్ అయినా, ఫ్లాప్ అయినా హిట్ అయితే ఆ పరిస్థితి వేరు. హ్మ్. ఫ్లాప్ అయితే ఆ పరిస్థితి వేరు. హ్మ్. సో, ఇక్కడ మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో దాని మీద 100కి 100%గా కూడా మనసు పెట్టి మనం చేసుకోవాలి. మానసికంగా గానీ, శారీరకంగా గానీ కొన్నిసార్లు కొందరు స్టెబిలిటీగా ఉండలేరు. ఊరికే వట్టిగానే మానసికంగా బాధ గానీ, అవును. ఒక చిన్న మాట అనగానే వారు ఫీల్ అయిపోవడం గానీ, లేదా కొంచెం సెన్సిటివ్‌గా ఉంటారు. ఈ మాకీ పని కాలేదు, అయ్యో! అనేటువంటి ఇబ్బందులు గానీ, ఈ ఉండేటువంటి వారు ఖచ్చితంగా కూడా మనం చెప్పేటువంటి రెమెడీ పాటించాలి. హ్మ్. ఎందుకంటే జాతకంలో ఏవో దోషాలు గానీ, అవో ఇవో ఎట్లాగో ఉంటవి. సో, ఈ స్మార్ట్ రెమెడీస్ అనేటువంటిది చేయడం వల్ల కొంత మేర కొన్ని రోజులు ఉపయోగకరంగా ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఇక్కడి నుండి అక్కడికి మనము ఈ వెళ్ళాలి అనేటువంటి సందర్భంలో మధ్యలో ఒక లైక్ ఒక లోయలాగా ఉన్నది. హ్మ్. సో, ఒక వంతెన అనేటువంటిది మనం నిర్మించుకోవాలి. ఇది పర్మనెంటా లేదా టెంపరవరీయా అనేటువంటిది మనం నిర్మించేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. సో, ఇప్పుడు ఉండేటువంటి సిట్యుయేషన్స్‌లో గ్రహరీత్యా ఏ గ్రహాలైతే ఎట్లా మారుతున్నాయో ఇప్పుడు ఒక తల్లి వచ్చింది. వాళ్ళు ఇక్కడ రాజమండ్రి దగ్గర బ్రాహ్మణ్స్. హ్మ్. వారి తమ్ముడికి వివాహం కోసం వచ్చింది. 1979 81 ఉంది డేట్ ఆఫ్ బర్త్ అది. సో 2 టైమ్స్ కూడా మ్యారేజ్ దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయింది కదా! ఓహ్! అని చెప్పాను. హ్మ్. అవును గురువుగారు కరెక్టే అనింది. మరిక్కడ రీసెంట్‌గా ఒక సంబంధం రావాలని చెప్పాను. కరెక్టే వచ్చింది. కానీ ఏకనాడి దోషమైంది. ఓహో! అంటే ఇక్కడ జాతకంలో కొన్ని కొన్ని మనకు దర్శనం ఇచ్చేస్తాయి. హ్మ్. 100కు 100%. ఎందుకంటే రోజులు మారుతున్న కొద్దీ మా సాధన కూడా పెరుగుతుంది. దీనివల్ల సాధన బలముతో అమ్మవారి యొక్క అనుగ్రహం వలన ఏదైతే జరగబోతున్నది జరిగింది ఇట్టే చెప్పేయొచ్చును అంతే. హ్మ్. హ్మ్. ఇది ఒక వ్యక్తికి మాత్రమే సెట్ అవుతుంది. ఇక నేను ఆంధ్ర గురించి చెప్తాను, తెలంగాణ గురించి చెప్తాను, నేను వారి గురించి చెప్తాను, నేను వీరి గురించి చెప్తాను అంటే అది కొంత మనకే ఇబ్బంది కలుగుతుంది. హ్మ్. ఎందుకు అంటే ఒక వ్యక్తి మన ముందు నిలబడాలి, మనం తనకు చెప్పాలి. ఓహ్! అప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది. హ్మ్. సో, ఇక్కడ మానసికమైనటువంటి ఊరికే ఒక మాట అనంగానే గాని లేదా ఈ పని కాలేదు అని చెప్పి బాధపడేటువంటి వారు ఈశ్వరునికి పంచామృతాలతో అభిషేకించడం వల్ల ఎంతటి పుణ్య ఫలితం అయితే వస్తుందో అదే విధంగా పంచామృతాలను మనము రెడీ చేసుకోవాలి. హ్మ్. పాలు, పెరుగు, తేనె, నెయ్యి. శర్కర ఎందుకు లాస్ట్‌లో చెప్తున్నానంటే శర్కర బదులు మిశ్రీ కలపండి. ఓహ్! మిశ్రీ అంటే చక్కెర బిళ్ళలు హ్మ్. పెద్దలు హ్మ్. లాగుంటుంది. హ్మ్. పాలు, పెరుగు, శర్కర, తేనె, నెయ్యి. హ్మ్. ఇవి 5ంటిని కూడా చక్కగా కూడా మీరు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అనేటువంటి మంత్రాన్ని హ్మ్. ఒక 108 సార్లు చదువుతూ ఓహ్! లేదా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు చదువుతూ హ్మ్. లేదా ఓం ఓన్లీ జస్ట్ ఓం హ్మ్. అనేటువంటిది 108 సార్లు ఓం ఓం
ఏదో ఓం 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 ఏదో ఏదో మనకు ఆగమాగం ఆ, ఉన్నదని ఆ. చెప్పి కాకుండా ఫాస్ట్ గా కాకుండా. ప్రశాంతంగా ఓంకారాన్ని జపిస్తూ చక్కగా కూడా ఇంట్లో ధూపం వేస్తూ ఇదే సమయానికి ఉమ్, ధూపం వేస్తూ టీవీలో కుదిరితే background లో కూడా ఓం ఉమ్, ఓంకారాన్ని ప్లే చేస్తూ ఉమ్, ధూపం వేస్తూ ఇక్కడ ఈ పంచామృతాలను చక్కగా కూడా మీరు కలుపుతూ ఉండి అటు పిమ్మట ఒక 3 స్పూన్లు చిన్న చిన్న స్పూన్లు ఉమ్. ఇక మొత్తం మన వాళ్ళు ఇక చెప్పు అంటే మన దాంట్లో మనకే ట్రోలింగ్ తయారైపోయింది కనుక ఏదన్నా చెప్పుదామన్నా కూడా పెద్ద ప్రాబ్లం ఉన్నది కనుక అవునండి. ఉమ్, ఒక స్పూను మీరు స్నానం చేసేటువంటి నీటిలో వేసుకోండి. ఉమ్, ఒక స్పూన్ అంటున్నాం. ఇక కంప్లీట్ మీరు దాన్ని ఏమంటారు మన చెమ్మెడు పాలను అందులో యాడ్ చేసుకొని చేస్తే ఇక నేనైతే ఏం చేయలేను. అదే కదా అండి. అవును, అంతే కదా. ఒక స్పూన్ అందులో యాడ్ చేసుకొని ఉమ్, మీరు స్నానం చేసినా లేదా ముఖము కడుక్కున్న అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఉమ్, అంతే. దీనిని మీరు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఏదైతే మానసిక ప్రశాంతత కానీ మానసికంగా ఇబ్బంది పడుతున్నాము అనేటువంటి ప్రాబ్లం కానీ మానసికంగా కృంగిపోతున్నాము అని అనుకునేటువంటి వారు కానీ మీకు మనోధైర్యాన్ని ఇది ఇస్తుంది. ఇది 7 రోజులు చేయాలి. ఓ, 7 రోజులు కంటిన్యూగా చేయాలి. కంటిన్యూగా 7 డేస్ చేయాలి. అంతే. 7 డేస్ చేయడం వల్ల వీరికి 7 డేస్ అయిపోయేసరికే వీరికి రిజల్ట్ కనబడుతుంది. అంతే. విన్నారా? కంటిన్యూగా 7 డేస్ చేయాలి. అదే స్నానంలో అయినా కలుపుకోవచ్చు, లేకపోతే ముఖమైనా మొహమైనా కడుక్కోవచ్చు కడుక్కున్నా అంటున్నారు కదా. పర్వాలేదు. ఓకే, ఓకే. విన్నారా? పిల్లలకు కూడా ఉమ్, కొంత స్కిన్ ఇష్యూస్ కానీ ఏమైనా వస్తున్నాయి అనుకున్నా కూడా ఇది యాడ్ చేసైనా కూడా స్నానం చేయించవచ్చు. ఉమ్, మంచి ఫలితం ఉంటుంది. ఉమ్, ఈ విధంగా చిన్న పిల్లలకు కూడా తరచూ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అవునండి. ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి వారు కానీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి వారు కానీ ఈ పిల్లలకు గోరువెచ్చని నీటిలో ఉమ్, చక్కగా కూడా ఈ పంచామృతాలు కలిపినటువంటివి ఇంత చెంబడు కలిపి ఒక అదే. స్పూన్ వేయాల్సిన ఉమ్, అవసరం ఉమ్. లేదు. ఇంత ఇంత కొంచెం, కలుపుకోండి. కొంచెం. ఉమ్, ఒక స్పూన్ వేసుకొని మిగిలిన తులసి చెట్టులో వేసేయండి. ఆ, సరిపోతుంది ఇక్కడ. సో పెద్ద బిందెడు మీరు పంచామృతాలు కలిపి అందులో నుంచి 2 స్పూన్లు వేసుకొని మిగిలింది మొత్తం పారవేయడము అట్లా కాకుండా ఎంతైతే అవసరమో అంతే కలుపుకోండి. ఉమ్, కలుపుకొని అండ్ గోరువెచ్చని నీటిలో వేసి చక్కగా కూడా ఆ క్లాత్తో బాబును మంచిగా కూడా అద్దాలి. ఉమ్. దీనివల్ల ఒక తేజస్సు కూడా వస్తుంది బాబు. ఓ, ఉమ్, హెల్త్ రిలేటెడ్ కానీ ఏదున్నా ఉమ్. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆయన పెద్దవారైనా కూడా చేసుకోవడం వల్ల మంచి ఫలితం. రైట్ గురువు గారు, చాలా అద్భుతమైన రెమెడీ చెప్పారండి. మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, లేదంటే ఒక క్లారిటీ లేకుండా కన్ఫ్యూజింగ్ గా ఉండే వాళ్ళకి చాలా మంచి రెమెడీ చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.